ఓం శ్రీ మాత్రే నమః. ఆహా మహాదృష్టం. కన్యా రాశి వారికి ఆగస్టు నెల 19వ తేదీ సర్వ ఏకాదశి మొదలుకొని రాజయోగమే పట్టబోతోంది. మీరు ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఆగస్టు 19వ తేదీ సర్వ ఏకాదశి మొదలుకొని వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందామండి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారైతే కన్యా రాశికి చెందుతారు. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే మీరు చూస్తారు. బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటూ చాలా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆస్తికి సంబంధిత విషయాల్లో నుండి మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. మానసిక శాంతి చేకూరుతుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించడం శుభప్రదం. ఉద్యోగం శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సత్ఫలితాలను ఇస్తాయి. అధికారుల నుండి లాభం సూచితం. మీ శ్రమకు తగిన గుర్తింపు కూడా ఉంటుంది. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. లాభాలు ఉంటాయి. ఆర్థిక పరంగా మిశ్రమ కాలం కనిపిస్తోంది. మొహమాటం లేకుండా ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా లభిస్తుంది. మునుపెన్నడూ కూడా చూడని రాజయోగాలు మీరు పొందుతారని చెప్పడంలో ఈ సమయంలో సందేహం అయితే లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో మీరు పూర్తిగా చూస్తారనే చెప్పాలి. ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగాను మరియు పురోగతినిచ్చేదిగాను ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల మొదటి 3 వారాలు కూడా మీ అధిపతి బుధుడు మరియు భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన వృత్తి, ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైన యోగాన్ని అనుభవిస్తారు. అయితే జన్మరాశిలో కుజుడు, సప్తమంలో శని ఉండడం వలన వ్యక్తిగత సంబంధాల్లోనూ మరియు ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. వృత్తిపరంగా ఇది మీకు ఒక స్వర్ణ యుగం వంటిది. మీ రాశి అధిపతి దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండడం వలన మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ప్రమోషన్, జీతాల పెంపు మరియు అధికారుల నుండి మంచి ప్రశంసలు కూడా పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. 6వ ఇంట్లో రాహు ఉండడం వలన పోటీని సులభంగా అధిగమిస్తారు. ఈ నెల చివరి వారంలో గ్రహాల మార్పు వలన పనిలో స్వల్ప మార్పులు లేదా ఒత్తిడి అనేవి కలగవచ్చు. మీరు కుటుంబ జీవితంలో సమయం ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత అపార్థాలన్నీ తొలగిపోతాయి. అయితే 7వ ఇంట్లో శని ప్రభావం వలన జీవిత భాగస్వామితో సంబంధాల్లో కొంత గంభీరత లేదా దూరం కూడా ఏర్పడవచ్చు. వారి యొక్క భావాలు గౌరవించడం మరియు ఓర్పుతో మెలగడం ద్వారా కూడా దాంపత్య జీవితం అనేది చాలా మధురంగా ఉంటుంది. జన్మరాశిలో కుజుడు కారణంగా మీలోని ఆధిపత్య ధోరణి పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయండి. 6వ ఇంట్లో రాహు ఉండడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.
అయితే జన్మరాశిలో కుజుడు ప్రభావం వలన అధిక వేడి, కోపము, రక్తపోటు, తలనొప్పులు మరియు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు, పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. ఈ నెల చివరిలో 12వ ఇంట్లోకి సూర్యుడు బుధుడు వెళ్ళడం వలన స్వల్ప అనారోగ్య సూచనలు అనేవి కలగవచ్చు. వ్యాపారస్తులకు ఇది చాలా లాభదాయకమైన నెల. వ్యాపార విస్తరణకు, కొత్త ఒప్పందాలకు కూడా ఈ నెల మొదటి 3 వారాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది. అయితే 7వ ఇంట్లో శని ఉండడం చేత వ్యాపార భాగస్వామ్యాలతో కొన్ని ఇబ్బందులు లేదా ఆలస్యాలు ఎదురు కావచ్చు. ఒప్పంద పత్రాల విషయంలో స్పష్టత అనేది మీకు ఈ సమయంలో చాలా ముఖ్యంగా కూడా మనం చెప్పవచ్చు అని చెప్పడంలో సందేహం లేదండి. విద్యార్థులకు ఈ సమయం అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు. రాజ్యాధిపతి బుధుడు లాభస్థానంలో ఉండడం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. పరీక్షలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. మీలోని శక్తికి కుజుడు ప్రభావం చదువుపైన కేంద్రీకరిస్తే గొప్ప విజయాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా మీకు చక్కటి ఫలితాలను అందిస్తాయి. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కన్యా రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసుని బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలి పడుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉన్న చోబిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము బాధపడతారు. కన్యా రాశి వారు తప్పులు చేసినా దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా మన్నిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు. చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణం కలవారుగా ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ, బ్యాంకుల్లోనూ, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉంటును. భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం కూడా వీరి ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోవును. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అలిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలిగే కడసరితనము కూడా కలవారుగా ఉంటారు. గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశంకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు కలవు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.